అనుకరణలు పడకూడదు. పాట రాసే కళాన్ని పాడి పెట్టాల్సి వచ్చింది. రాజమకుటం చిత్రంలో లీలా ఘంటసాల గారు పాడిన ఊరేది పేరేది ఓ చందమామ అన్న పాట నేటికి మాస్టర్ వేణుగారి పేరు మీదే చలామణి అవుతుంది. అయితే ఆ పాటకు స్వరకల్పన చేసింది రజనీయే, పదకల్పన చేసింది కూడా నాగరాజు పేరిట రజనీయే. వాద్య బృంద రచనలో రజని ప్రథమ శ్రేణికి చెందిన స్వరకర్త అని చెప్పడానికి ఈ పాటను ఉదాహరణగా చెప్పొచ్చు. చారుకేశి, మాయామాళవ గౌళను స్పృశిస్తూ వైవిధ్యంగా సాగే ఆ యుగళ గీతాన్ని మీకు వినిపిస్తున్నది శ్రీ శ్యామకృష్ణ అపర్ణ. ఎందుండి వచ్చేవో ఏ దిక్కు పోయేవో ఊరేది పేరేది బో చందమామ, ఊరేది పేరేది బో చందమామ, నిన్ను చూచి నీలి కలువ పులకింపనేలా, ఊరేది పేరేది బో చందమామ. ఓ జాబిల్లి నీలి కలువా విడరాని జంట, ఊరేల పేరేలా ఓ కలువ బాలా, ఊగేటి తూగేటి ఓ కలువ బాలా. రేగుల చెలువనురా గుడి పిరితే నెల కలువనురా, కలికి వెన్నెలన దొరరారా, మరుగేళ్ళను రానెల రాజా తెరతీయర చుక్కల రేడా, రాబోయి రాబోయి ఓ చందమామ. పరువములొలికే విరిబోణి, పరువములొలికే విరిబోణి, స్వప్న సరసిలో సుమరాణి. కొలనంత వలపున తూగే అలలై పులకింతలు రేగే, నీ వాడనే గాన ఓ కలువ బాలా. సరళ మధుర మోహనాహి మకర సరళ యౌవనాంబురాసి కనరా, సురుచిర మదనాని వాహి ఇదిగో, సురుచిర మదనాని వాహి
చందమా